జై శ్రీరామ్. అయోధ్య రామ మందిర నిర్మాణం అండి. ఇది మీ పూజా మందిరంలో ఉంచండి. ఈ అక్షింతల్ని 1,000,000 సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ వేద మంత్రాలతో పూజించిన అక్షింతలు అయోధ్యలో రామయ్య దగ్గర నుంచి వచ్చినవి. ఈ అక్షింతల్ని గోటితో తీసిన అక్షింతలు ఇవి. గోటితోటి పిండి మరంలో ఆడించకుండా గోటితో పొట్టు తీసి తయారు చేసిన అక్షింతలు అనమాట. ఈ అక్షింతల్ని ఈ పూజా మందిరంలో ఉన్నటువంటి అక్షింతలతో కలుపుకోవాలి. జనవరి 22వ తారీఖు సోమవారం అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షిస్తూ రామనామాన్ని 108 సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ 108 సార్లు రామజపం చేసుకోండి. ఆ కార్యక్రమం అనంతరం ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మీరు మీ కుటుంబ సభ్యులందరూ అక్షింతల్ని శిరస్సును ధరించండి. ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా ఒక 5 దీపాలు వెలిగించాలి. 5 దీపాలు ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి రాముల వారి పుట్టిన ప్రదేశమైనటువంటి అయోధ్యలో రాముల వారికి గుడి కట్టుకోవాలని ప్రతి హిందువు కలలు కన్న కళ. ఆ కళ 500 సంవత్సరాల తర్వాత నెరవేరుతుంది. అందుకు గాను 100 సంవత్సరాలకు ఒక దీపం గాను 500 సంవత్సరాలకి కనీసం ఒక 5 దీపాలు వెలిగించాలని మనం కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కుటుంబము ప్రతి కుటుంబము చేసుకోవాలని భావిస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.